ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్కి స్వాగతం అండి. కర్కాటక రాశి వారికి మే 28 గురువారం, 29 శుక్రవారం, 30 శనివారం, 31 ఆదివారం మధ్య జరిగే కొన్ని సంకేతాలు మీ జీవితాన్నే పూర్తిగా మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. నక్కతోక తొక్కినట్టే కోటీశ్వర్లు అయ్యే ముందు విశ్వం ముందుగానే 7 శక్తివంతమైన సంకేతాలు చూపిస్తుంది. ఈ సంకేతాలు మీ జీవితంలో కనిపిస్తే మీ అదృష్టం తిరగబోతుందనే అర్థం. ఆగిపోయిన పనులు ఒక్కసారి వేగం అవ్వడం, అనుకోని డబ్బు చేతికి రావడం, శత్రువులు కూడా మీ ఎదుగుదలను చూడటం, దైవానుగ్రహం పెరగడం, కొత్త పరిచయాలు జీవితాన్ని మార్చడం, ఎన్నాళ్ళుగానూ కోరుకున్న కోరికలు నిజమవ్వడం ఇవి సాధారణ సంకేతాలు కాదు. కర్కాటక రాశి వారికి ప్రారంభమవుతున్న అదృష్ట కాలానికి సూచనలు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో జరిగే కొన్ని సంఘటనలు మీ భవిష్యత్ దిశనే మార్చే అవకాశం ఉంది. అందుకే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ 7 సంకేతాల్లో మీ జీవితానికి సంబంధించిన ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. నేను జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. అప్పుడు నేను గురూజీ రాజుగారిని సంప్రదించాను. అప్పుడు గురూజీ నా సమస్యలకు పూజలు చేసి పరిష్కారాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీకెవరికన్నా సమస్యలుంటే నన్ను అడుగుతున్నారు కదా, నేను చెబుతున్నాను వినండి. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయంను సంప్రదించండి. కేవలం 11 రూపాయల గురుదక్షిణతో మీకు జ్యోతిష్యం పూర్తిగా చెప్తారు. ఒకసారి కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి. 99 89 97 57 49. మొదటి సంకేతం. కర్కాటక రాశి వారికి మే 28 గురువారం ఉదయం నుండి ఒక విచిత్రమైన మార్పు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు ఎందుకో ముందుకు కదలని పనులు ఒక్కసారిగా వేగం పడతాయి. మీరు ఎంత కష్టపడినా జరగని విషయాలు ఇప్పుడు మీకు అనుకూలంగా మారడం మొదలవుతాయి. ఇది సాధారణ అదృష్టం కాదు. నక్కతోక తొక్కినట్టే అదృష్టం మీ ఇంటి తలుపు తట్టబోతుంది. ఎంతో కాలంగా మీ మనసులో ఒక బాధ ఉంటుంది. నేను ఎంత ప్రయత్నించినా ఎందుకు ఫలితం రావడం లేదు అనే ప్రశ్న మిమ్మల్ని లోపల నుంచి బాధ పెట్టింది. కొందరు మీ కష్టాన్ని అర్థం చేసుకోలేదు, మరికొందరు మిమ్మల్ని చిన్నచూపు చూశారు. కానీ గురువారం నుండి పరిస్థితి మారబోతుంది. ఆగిపోయిన పని ఒక్కసారిగా పూర్తి కావడానికి మార్గం కనిపిస్తుంది. మీ ఫోన్ చాలా రోజులుగా మౌనంగా ఉండవచ్చు, కానీ ఇప్పుడు మీరు ఎదురు చూసిన ఒక కాల్ వస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించినదై ఉండవచ్చు, వ్యాపారానికి సంబంధించినదై ఉండవచ్చు, లేదా మీ జీవితాన్ని మార్చే వ్యక్తి నుంచి వచ్చిన ఒక సమాచారం కావచ్చు. మీరు ఆశ వదిలేసిన సమయంలో అదృష్టం మీ ముందుకు రావడం ప్రారంభం అవుతుంది. కొంతమంది కర్కాటక రాశి వారు గతంలో పెట్టిన డబ్బు తిరిగి వస్తున్నట్టు చూడబోతున్నారు. చాలా రోజులుగా ఆగిపోయిన బాకీలు చేతికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది ఇంకా రావడం లేదు అని అనుకున్న డబ్బు కూడా ఒక్కసారిగా మీకు ఆశ్చర్యం కలిగించేలా తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మిమ్మల్ని నమ్మలేని వాళ్ళు కూడా ఇప్పుడు మీ మాట వినడం ప్రారంభిస్తారు. మీలో కొత్త కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీరు మాట్లాడే మాటకు విలువ పెరుగుతుంది. మీలో దాగి ఉన్న ప్రతిభ బయటకు రావడం మొదలవుతుంది. ఇంకా ముఖ్యంగా ఈ సమయంలో మీరు చేసే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో భారీ విజయానికి కారణం అవుతుంది. కొందరు కొత్త వ్యాపారం గురించి ఆలోచిస్తారు, మరికొందరు ఉద్యోగ మార్పు గురించి నిర్ణయం తీసుకుంటారు, ఇంకొందరు కొత్త పరిచయం వల్ల జీవితంలో పెద్ద మార్పు వస్తుంది. కర్కాటక రాశి వారు గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడ్డారు. నిద్రలేని రాత్రులు, ఎవరికీ చెప్పలేని టెన్షన్లు, ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ మిమ్మల్ని అలసిపోయేలా చేశాయి. కానీ ఇప్పుడు గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలో వెలుగు కనిపించడం ప్రారంభం అయ్యింది. ఈ గురువారం మీ ఇంట్లోకి వచ్చే ఒక వార్త మీ ముఖంలో చిరునవ్వును తీసుకొస్తుంది. ఆ వార్త చిన్నదిగా కనిపించినా అదే భవిష్యత్తులో పెద్ద అదృష్టానికి ప్రారంభం అవుతుంది. కొందరికి విదేశీ అవకాశాలు రావచ్చు, కొందరికి ఆగిపోయిన ఒప్పందాలు పూర్తి కావచ్చు, మరికొందరికి కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్త వినిపిస్తుంది. మీరు గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే ఈ సమయంలో మీకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఉదయం లేచిన వెంటనే మంచి వార్త వినడం, అనుకోకుండా డబ్బు కనిపించడం, చాలా రోజుల తర్వాత ఒక వ్యక్తి నుంచి మెసేజ్ రావడం ఇవన్నీ అదృష్టం దగ్గర పడుతున్న సూచనలు. మీరిప్పటి వరకు అనుభవించిన బాధ అంతా వృధా కాలేదు. దేవుడు మీ సహనాన్ని పరీక్షించాడు. ఇప్పుడు మీ సమయం దగ్గర పడుతుంది. ముఖ్యంగా మే 28 నుండి 30 మధ్య జరిగే కొన్ని సంఘటనలు మీ జీవిత దిశను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. కొందరు కర్కాటక రాశి వారు ఈ సమయంలో కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాల చర్చలు మొదలవుతాయి. మీ పేరు గౌరవం పెరుగుతుంది. మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు కూడా ఇప్పుడు మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపడతారు.
ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. మీకు వచ్చే అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకండి. చిన్నదిగా కనిపించిన పని కూడా పెద్ద అదృష్టానికి దారితీస్తుంది. మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే విజయం మీ వెంట ఉంటుంది. ప్రత్యేకంగా గురువారం సాయంత్రం తర్వాత మీ అదృష్టం వేగంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరికి అకస్మాత్తుగా ప్రయాణం రావచ్చు, మరికొందరికి కొత్త పని ప్రారంభం అవుతుంది, ఇంకొందరికి పాత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. రెండవ సంకేతం, కర్కాటక రాశి వారికి మే 29 శుక్రవారం రోజు నుండి ఇంటి వాతావరణంలో ఒక అద్భుతమైన మార్పు కనిపించడం ప్రారంభం అవుతుంది. చాలా కాలంగా టెన్షన్, ఆందోళన, నిశ్శబ్దంతో నిండిపోయిన మీ ఇల్లు ఇప్పుడు ఆనందం, నవ్వులు, శుభవార్తలతో కలకలలాడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది సాధారణ మార్పు కాదండి, కోటీశ్వర్లు అయ్యే ముందు కనిపించే రెండవ శక్తివంతమైన సంకేతం. ఇప్పటి వరకు మీ ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరిగి ఉండవచ్చు, కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరిగి ఉండవచ్చు. కొందరు కర్కాటక రాశి వారు ఎప్పుడూ మా ఇంట్లో ప్రశాంతత వస్తుంది అని ఎన్నోసార్లు ఆలోచించి ఉంటారు. కానీ ఇప్పుడు గ్రహాల అనుకూలత వల్ల పరిస్థితులు ఒక్కసారిగా మారడం ప్రారంభం అవుతాయి. శుక్రవారం ఉదయం నుంచే మీకు ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది. ఇంట్లోకి అడుగు పెట్టగానే పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది. చాలా కాలంగా వినిపించని మంచి మాటలు ఇప్పుడు వినిపిస్తాయి. మీ ఇంట్లో ఎవరో ఒకరు చెప్పే శుభవార్త అందరి ముఖాల్లో ఆనందం నింపుతుంది. కొంతమందికి ఇంట్లో పెళ్లి మాటలు ప్రారంభమవుతాయి. మరికొందరికి కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనే ఆలోచన వస్తుంది. ఇంకొందరికి పిల్లల చదువు, ఉద్యోగం లేదా విదేశీ అవకాశాలకు సంబంధించిన మంచి సమాచారం వస్తుంది. ఈ వార్తలు చిన్నవిగా అనిపించినా భవిష్యత్తులో మీ కుటుంబ స్థితిని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటాయి. ఇప్పటి వరకు మీ ఇంట్లో డబ్బు వచ్చినా నిలవకపోయి ఉండవచ్చు, కానీ ఇప్పుడు లక్ష్మీ కటాక్షం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లోకి డబ్బు వచ్చే మార్గాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. కొందరికి ఆస్తి విషయాల్లో లాభం వస్తుంది, మరికొందరికి కుటుంబ సభ్యుల ద్వారా ఆర్థిక సహాయం లభిస్తుంది. మీ ఇంట్లో చాలా రోజుల తర్వాత ఒక ప్రత్యేకమైన ఆనందం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు కలిసి కూర్చొని నవ్వుతూ మాట్లాడే సందర్భాలు పెరుగుతాయి. ఇది చిన్న విషయం కాదు, ఎందుకంటే కుటుంబ శాంతి లేకపోతే బయట ఎంత డబ్బు వచ్చినా మనసుకు ఆనందం ఉండదు. కానీ ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఇంటి నుంచి అదృష్టం ప్రారంభం అవుతుంది. ఇంకా ముఖ్యంగా ఈ సమయంలో మీ ఇంట్లోకి వచ్చే ఒక వ్యక్తి మీ అదృష్టాన్ని మార్చే అవకాశం ఉంది. అది బంధువు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, లేదా చాలా రోజుల తర్వాత కలిసి ఒక పాత పరిచయం కావచ్చు. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట మీ జీవిత దిశను మార్చే అవకాశం ఉంది. కొంతమంది కర్కాటక రాశి వారు ఈ సమయంలో కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. బంగారం, వెండి, వాహనం లేదా ఇంటికి అవసరమైన విలువైన వస్తువులు కొనుగోలు చేసే యోగం కనిపిస్తుంది. ఇది ఆర్థిక స్థితి మెరుగుపడుతున్న సంకేతంగా భావించాలి. శుక్రవారం రోజు అమ్మవారి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి కటాక్షం పెరుగుతుంది. ఇంట్లో దీపం వెలిగించినప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రశాంతత అనిపిస్తుంది. కొందరికి దేవాలయ దర్శనం చేసే అవకాశం వస్తుంది, మరికొందరికి అనుకోకుండా శుభవార్త వినిపిస్తుంది. ఇప్పటి వరకు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. మీరు గమనించని విధంగా ఇంటి వాతావరణం మారిపోతుంది. పెద్దల ఆశీర్వాదం మీకు బలంగా పనిచేస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఈ సమయంలో కొందరు కర్కాటక రాశి వారు పాత సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. కుటుంబ ఆస్తి గొడవలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మాట్లాడిన వ్యక్తులు మళ్ళీ మీతో మాట్లాడడం ప్రారంభిస్తారు. ఇది కుటుంబ బంధాలు బలపడుతున్న సంకేతం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీ ఇంట్లోకి వచ్చే ఒక వార్త భవిష్యత్తులో పెద్ద సంపదకు కారణమయ్యే అవకాశం ఉంది. కొందరికి కొత్త వ్యాపార కుటుంబ సహకారంతో ప్రారంభమవుతుంది, మరికొందరికి భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు వస్తాయి. కర్కాటక రాశి వారు చాలా భావోద్వేగంగా ఉంటారు. కుటుంబం కోసం ఎంతో త్యాగం చేస్తారు, కానీ చాలాసార్లు వారి కష్టాన్ని ఎవరూ గుర్తించరు. ఇప్పుడు మాత్రం పరిస్థితి మారబోతుంది. మీ విలువ కుటుంబ సభ్యులకు అర్థమవుతుంది. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. మూడవ సంకేతం, కర్కాటక రాశి వారికి మే 30 శనివారం రోజు నుండి ఒక అద్భుతమైన ఆర్థిక మార్పు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా డబ్బు కోసం పడిన కష్టాలు ఇప్పుడు తగ్గిపోవడం మొదలవుతాయి. మీరు ఊహించని విధంగా డబ్బు చేతికి రావడం, ఆగిపోయిన ఆదాయం మళ్ళీ ప్రారంభం కావడం, నష్టపోయిన చోటే లాభం కనిపించడం జరుగుతుంది. ఇది సాధారణ అదృష్టం కాదండి, కోటీశ్వరులు అయ్యే ముందు కనిపించే అత్యంత శక్తివంతమైన సంకేతాల్లో ఇది ఒకటి. ఇప్పటి వరకు మీరు సంపాదించిన డబ్బు నిలవకపోయి ఉండవచ్చు. ఎంత వచ్చినా ఏదో ఒక సమస్య వచ్చి ఖర్చు అయిపోయి ఉంటుంది. కొందరికి అప్పులు పెరిగి ఉండవచ్చు, మరికొందరికి ఎప్పుడూ మా ఆర్థిక పరిస్థితి మారుతుంది అని ఎన్నో రాత్రులు నిద్ర లేక ఆలోచించి ఉంటారు. కానీ ఇప్పుడు గ్రహాల అనుకూలత వల్ల డబ్బు సంబంధమైన పరిస్థితులు ఒక్కసారిగా మారడం ప్రారంభం అవుతాయి. శనివారం ఉదయం నుంచే మీకు ఒక ప్రత్యేకమైన మార్పు అనిపిస్తుంది. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు గురించి ఒక సమాచారం వస్తుంది. కొందరికి పాత బాకీలు తిరిగి వస్తాయి, మరికొందరికి
మరికొందరికి ఊహించిన చోటు నుంచి లాభం వచ్చే అవకాశం ఉంది. మీరు ఆశ వదిలేసిన విషయం ఒక్కసారిగా మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇంకా ముఖ్యంగా ఈ సమయంలో మీరు కలిసే ఒక వ్యక్తి లేదా వచ్చే ఒక అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. చిన్న పనిలాగా కనిపించినా అదే భవిష్యత్తులో భారీ ఆదాయానికి కారణం అవుతుంది. కర్కాటక రాశి వారు ఈ సమయంలో తీసుకునే ఆర్థిక నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రారంభమయ్యే పని భవిష్యత్తులో మీకు కోట్ల రూపాయల లాభం తెచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి వ్యాపారంలో కొత్త ఆర్డర్లు వస్తాయి. చాలా రోజులుగా సైలెంట్గా ఉన్న వ్యాపారం ఒక్కసారిగా బిజీ అవుతుంది. కస్టమర్లు పెరుగుతారు. మరికొందరికి ఉద్యోగంలో జీతం పెరుగుదల లేదా కొత్త అవకాశం వస్తుంది. ఇంకొందరికి అదనపు ఆదాయం వచ్చే మార్గం కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీకు సహాయం చేయని వాళ్ళు కూడా ఇప్పుడు మీ దగ్గరకు రావడం ప్రారంభిస్తారు. ఎందుకంటే మీ అదృష్టం మారుతున్నప్పుడు ప్రపంచం కూడా మీ వైపు తిరుగుతుంది. మీరు మాట్లాడే మాటలకు విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలను ఇతరులు గౌరవించడం ప్రారంభిస్తారు. ఈ సమయంలో కొందరు కర్కాటక రాశి వారు బంగారం, భూమి లేదా వాహనాలకు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. పాత పెట్టుబడులు ఇప్పుడు లాభం ఇవ్వడం ప్రారంభిస్తాయి. కొందరికి కుటుంబ ఆస్తి ద్వారా డబ్బు వచ్చే అవకాశం ఉంది. మరికొందరికి అనుకోని బహుమతి లేదా ఆర్థిక సహాయం లభిస్తుంది. మీరు గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సమయంలో మీ ఇంట్లో డబ్బు ఎనర్జీ మారిపోతుంది. ఇప్పటి వరకు డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు అయిపోయేది, కానీ ఇప్పుడు నిల్వ అవ్వడం ప్రారంభమవుతుంది. ఇది లక్ష్మీ కటాక్షం పెరుగుతున్న సంకేతం. శనివారం రోజు శని ప్రభావం వల్ల కష్టపడి పనిచేసిన వారికి మంచి ఫలితాలు రావడం ప్రారంభం అవుతాయి. మీరు గతంలో చేసిన శ్రమ ఇప్పుడు ఫలితం ఇవ్వబోతుంది. ఇప్పటి వరకు మీరు పడిన బాధ, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఇప్పుడు మీ విజయానికి కారణం అవుతాయి. కొంతమంది కర్కాటక రాశి వారు ఈ సమయంలో కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తారు. అది చిన్నదైనా భవిష్యత్తులో భారీ స్థాయికి చేరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆన్లైన్ మీడియా, కమ్యూనికేషన్, ట్రేడింగ్ లేదా క్రియేటివ్ రంగాల్లో ఉన్న వారికి అదృష్టం బలంగా పనిచేస్తుంది. 4వ సంకేతం. కర్కాటక రాశి వారికి మే 31న ఆదివారం నుండి ఒక అద్భుతమైన మార్పు ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళు, మీ వెనకాల మాట్లాడిన వాళ్ళు, మీరు జీవితంలో ఏం సాధించలేరని అనుకున్న వాళ్ళు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపడే సమయం దగ్గర పడుతుంది. ఇది సాధారణ మార్పు కాదు. కోటీశ్వరులు అయ్యే ముందు కనిపించే అత్యంత శక్తివంతమైన సంకేతంలో ఇది ఒకటి. కర్కాటక రాశి వారు సాధారణంగా చాలా నిశ్శబ్దంగా తమ పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎవరికీ హాని చేయరు, కానీ చాలాసార్లు వారి మంచితనాన్ని బలహీనతగా భావిస్తారు. మీరు కూడా గతంలో చాలాసార్లు అవమానాలు ఎదుర్కొని ఉండవచ్చు. నువ్వు చెయ్యలేవు, నీ వల్ల కాదు, నీకు అదృష్టం లేదు అనే మాటలు విని ఉండవచ్చు. ఆ మాటలు మీ మనసులో గాయాలుగా మిగిలిపోయాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతుంది. మీరు పడిన ప్రతి కష్టం ఇప్పుడు ఫలితం ఇవ్వడం ప్రారంభిస్తుంది. మీలో దాగి ఉన్న శక్తిని ప్రపంచం గుర్తించే సమయం వచ్చింది. ఇప్పటి వరకు మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళు ఇప్పుడు మీ విజయాన్ని చూసి మౌనంగా మారిపోతారు. ఆదివారం రోజు నుండి మీ పేరు, గౌరవం పెరగడం ప్రారంభమవుతుంది. మీరు చేసిన పనిలో గుర్తింపు వస్తుంది. కొందరికి ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ప్రత్యేక ప్రశంసలు లభిస్తాయి. మరికొందరికి వ్యాపారంలో కొత్త స్థాయి వస్తుంది. ఇంకొందరికి సోషల్ మీడియా, ప్రజల మధ్య లేదా కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఇప్పటి వరకు మీతో మాట్లాడడానికి ఆసక్తి చూపని వ్యక్తులు కూడా ఇప్పుడు మీతో దగ్గరవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే మీ అదృష్టం మారుతున్నప్పుడు ప్రపంచం కూడా మీ వైపు తిరుగుతుంది. మీరు మాట్లాడే మాటలకు విలువ పెరుగుతుంది. మీ సలహా కోరే వాళ్ళు కూడా పెరుగుతారు. ఇంకా ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ జరగబోతుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూసిన ఒక అవకాశం ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా ప్రజల్లో గుర్తింపు తీసుకురావచ్చు. ఈ అవకాశం మీ జీవిత స్థాయిని మార్చే శక్తి కలిగి ఉంటుంది. కర్కాటక రాశి వారు చాలాసార్లు మౌనంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎవరికి చెప్పలేని బాధలు అనుభవించారు. కొందరు మీ మంచితనాన్ని ఉపయోగించుకున్నారు, మరికొందరు మీ విజయాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఇప్పుడు గ్రహాల మార్పు వల్ల మీకు దైవ రక్షణ బలంగా పనిచేస్తుంది. మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు అసలు స్వభావం బయటపడుతుంది. మీపై పెట్టిన అబద్ధపు ఆరోపణలు కూలిపోతాయి. మీరు నిజాయితీగా ఉన్నారని ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇది మీకు గౌరవాన్ని మాత్రమే కాదు, మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. ఈ సమయంలో కొందరు కర్కాటక రాశి వారు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశం ఉంది. యూట్యూబ్, మీడియా, వ్యాపారం, ఉద్యోగం లేదా కళారంగాల్లో ఉన్నవారికి మంచి పేరు వస్తుంది. మీరు చేసిన పని పెద్ద స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఆదివారం రోజు సూర్య ప్రభావం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఇప్పటి వరకు భయపడ్డ విషయాల్లో కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళడం ప్రారంభిస్తారు. మీలో నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. ఇతరులు మిమ్మల్ని గౌరవంగా చూడడం ప్రారంభిస్తారు. ఈ సమయంలో మీకు కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు కనిపిస్తాయి. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అవమానించిన వ్యక్తి మళ్ళీ మీతో మంచిగా మాట్లాడడం, అనుకోకుండా మీకు ప్రశంసలు రావడం, సోషల్ మీడియాలో లేదా ప్రజల్లో గుర్తింపు రావడం, ఇవన్నీ మీ అదృష్టాన్ని పెంచుతున్న సంకేతాలు.
ఐదవ సంకేతం కర్కాటక రాశి వారికి ఇప్పుడు కనిపించబోయే అత్యంత పవిత్రమైన సంకేతం ఏంటంటే దైవానుగ్రహం ఒక్కసారిగా పెరగడం. ఇది సాధారణ అదృష్టం కాదు. మనిషి జీవితంలో కొన్ని సందర్భాల్లో మాత్రమే దేవుని కటాక్షం బలంగా పనిచేస్తుంది. ఆ సమయంలో అసాధ్యమైన పనులు కూడా సులభంగా జరుగుతాయి. ఇప్పుడు అలాంటి అరుదైన సమయం కర్కాటక రాశి వారికి ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలు అనుభవించి ఉండవచ్చు. కొందరు మిమ్మల్ని మోసం చేసి ఉండవచ్చు. మీ మంచితనాన్ని ఉపయోగించుకొని ఉండవచ్చు. కొన్నిసార్లు మీరు ఒంటరిగా కూర్చొని దేవుడా నా జీవితంలో ఎప్పుడు మార్పు వస్తుంది అని కన్నీళ్లు పెట్టుకొని ఉంటారు. కానీ ఇప్పుడు మీ ప్రార్థనలు ఫలించబోతున్నాయి. మే 31 ఆదివారం నుండి మీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక శక్తి పనిచేయడం ప్రారంభమవుతుంది. మీరు దేవాలయానికి వెళ్ళాలనే ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. చాలా కాలంగా చేయని పూజలు వ్రతాలు చేయాలని అనిపిస్తుంది. మీ మనసులో దేవుని పేరు ఎక్కువగా వినిపించడం ప్రారంభమవుతుంది. ఇది దైవశక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తున్న సంకేతం. కొంతమంది కర్కాటక రాశి వారికి ఈ సమయంలో కొన్ని ప్రత్యేకమైన కళలు వస్తాయి. దేవాలయాలు కనిపించడం, దీపం వెలుగుతున్నట్టు కనిపించడం, పసుపు కుంకుమ అమ్మవారి రూపం లేదా పవిత్ర జలాలు కనిపించడం ఇవన్నీ చాలా శుభ సూచనలు. విశ్వం మీకు ముందుగానే సంకేతాలు ఇస్తుంది. ఇంకా ముఖ్యంగా ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు ఇప్పుడు దేవుని దయతో సులభంగా పూర్తి కావడం ప్రారంభమవుతాయి. మీరు ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమైన పని కూడా ఇప్పుడు ఒక్కసారిగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఈ సమయంలో మీ కష్టానికి దైవబలం కూడా తోడవుతుంది. కర్కాటక రాశి వారు చాలా సున్నితమైన మనసు కలిగిన వారు. ఇతరుల బాధను కూడా తమ బాధగా భావిస్తారు. అందుకే దేవుని కటాక్షం వీరిపై త్వరగా పడుతుంది. మీరు గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడు మీ జీవితంలో ఆశీర్వాదాల రూపంలో తిరిగి రావడం ప్రారంభమవుతాయి. ఈ సమయంలో కొందరికి అనుకోకుండా దేవాలయ దర్శనం చేసే అవకాశం వస్తుంది. మరికొందరికి పవిత్ర స్థలాలకు వెళ్ళే యోగం ఉంటుంది. ఇంకొందరికి ఒక పెద్ద ఆశీర్వాదం జీవితాన్ని మార్చేలా పనిచేస్తుంది. మీరు వినే ఒక మాట కూడా భవిష్యత్తుకు మార్గదర్శకం అవుతుంది. ఇప్పటి వరకు మీ మనసులో ఉన్న భయం ఇప్పుడు తగ్గిపోతుంది. ఎందుకంటే మీలో ఒక కొత్త నమ్మకం పెరుగుతుంది. దేవుడు నా వెంటే ఉన్నాడు అనే భావన బలపడుతుంది. అదే మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణం అవుతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సమయంలో మీకు కొన్ని అద్భుతమైన యాదృచ్ఛిక సంఘటనలు జరుగుతాయి. మీరు ఆలోచించిన వ్యక్తి నుంచి వెంటనే కాల్ రావడం, అనుకోకుండా ఒక శుభవార్త వినిపించడం, మీరు కోల్పోయిన వస్తువు తిరిగి దొరకడం ఇవన్నీ దైవానుగ్రహానికి సంకేతాలు. కొంతమంది కర్కాటక రాశి వారు ఈ సమయంలో తీవ్రమైన మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. చాలా రోజులుగా బాధ పెట్టిన సమస్యలకు ఇప్పుడు పరిష్కారం కనిపిస్తుంది. మీరు మళ్ళీ ప్రశాంతంగా నిద్రపోవడం ప్రారంభిస్తారు. మీ ముఖంలో చిరునవ్వు తిరిగి కనిపిస్తుంది. ఆదివారం రోజు ప్రత్యేకంగా సూర్యోదయం తర్వాత మీ అదృష్టం బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో దేవుణ్ణి స్మరించడం, ఇంట్లో దీపం వెలిగించడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మరింత మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా అమ్మవారి ఆలయ దర్శనం మీకు శుభ ఫలితాలు తీసుకువస్తుంది. ఈ సమయంలో మీ చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తులు దూరం అవుతారు. మీ మనసుకు ప్రశాంతత కలిగించే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. ఇది కూడా దైవరక్షణలో భాగమే. కొందరు కర్కాటక రాశి వారు ఈ సమయంలో తమ జీవిత లక్ష్యం గురించి స్పష్టత పొందుతారు. ఇప్పటి వరకు కన్ఫ్యూజన్లో ఉన్న విషయాలు ఒక్కసారిగా క్లియర్ అవుతాయి. మీరు ఏ దారిలో వెళ్ళాలో దేవుడు మీకు సంకేతాల ద్వారా చూపించడం ప్రారంభిస్తారు. ఇంకా ముఖ్యంగా మీరు ఇప్పుడు చేసే ప్రార్థనలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. మీరు నిజమైన మనసుతో కోరుకున్న కోరిక త్వరగా నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబం, సుఖం, ఆరోగ్యం, డబ్బు లేదా ఉద్యోగానికి సంబంధించిన ప్రార్థనలు ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో కొందరికి పసుపు కుంకుమ లేదా దేవాలయ ప్రసాదం అనుకోకుండా చేతికి వస్తుంది. ఇది చాలా శుభ సూచనగా భావించాలి. కొందరికి పవిత్రమైన వ్యక్తులను కలిసే అవకాశం వస్తుంది. ఆ పరిచయం మీ జీవితాన్ని మార్చేలా పనిచేస్తుంది. కర్కాటక రాశి వారు ఇప్పటి వరకు ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నారు. కానీ దేవుడు ఆలస్యంగా వచ్చినా గొప్పగా ఇస్తాడు. ఇప్పుడు మీ జీవితంలో అదే జరగబోతుంది. మీరు కోల్పోయిన ఆనందం, ప్రశాంతత, గౌరవం ఇవన్నీ మళ్ళీ మీ జీవితంలోకి రావడం ప్రారంభమవుతాయి. మే 31 తర్వాత మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మీకు ఇది దేవుడి దయ అని అనిపించేలా చేస్తాయి. మీరు ఆశ వదిలేసిన సమయంలోనే అద్భుతం జరుగుతుంది. అదే దైవానుగ్రహం యొక్క శక్తి. ఇప్పటి వరకు మూసుకోపోయిన అదృష్ట ద్వారాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. మీ జీవితంలో ఎలుకు నింపడానికి విశ్వం సిద్ధమవుతుంది. మీరు దేవుణ్ణి నమ్మి ముందుకు వెళ్తే అసాధ్యమని అనుకున్న విషయాలు కూడా నిజమయ్యే అవకాశం ఉంది. 6వ సంకేతం కర్కాటక రాశి వారికి ఇప్పుడు కనిపించబోయే 6వ గొప్ప సంకేతం ఏంటంటే కొత్త పరిచయాలు వారి జీవితాన్ని పూర్తిగా మార్చడం. ఇది సాధారణ పరిచయం కాదు. కొన్నిసార్లు మన జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశిస్తే చాలు అదృష్టం మారిపోతుంది. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట, ఇచ్చే ఒక అవకాశం, చూపించే ఒక దారి మన భవిష్యత్తునే మార్చేస్తుంది. ఇప్పుడు అలాంటి అదృష్ట సమయం కర్కాటక రాశి వారికి దగ్గర పడుతుంది.
ఇప్పటి వరకు మీరు చాలా మందిని కలిశారు. కొందరు మీ జీవితంలో బాధను తీసుకొచ్చారు. మరికొందరు మిమ్మల్ని మోసం చేశారు. మీ మంచితనాన్ని ఉపయోగించుకొని దూరమయ్యారు. అందుకే ఇప్పుడు కొత్త వ్యక్తులను నమ్మడానికి కూడా కొంచెం భయపడుతూ ఉండవచ్చు. కానీ ఈసారి పరిస్థితి వేరుగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ కొత్త పరిచయం మీ జీవితంలో దైవం పంపించిన మార్పుగా మారే అవకాశం ఉంది. మే 30 నుండి 31 మధ్యలో లేదా ఆ తర్వాత కొన్ని రోజుల్లో మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి వస్తారు. అది ఉద్యోగానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, వ్యాపార భాగస్వామి వ్యక్తి కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కలిసే వ్యక్తి కావచ్చు, లేదా చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే పాత పరిచయం కూడా కావచ్చు. కానీ ఆ వ్యక్తి రావడం యాదృచ్ఛికం కాదు. విశ్వం మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడానికి పంపించిన సంకేతం. ఈ వ్యక్తి వల్ల మీ ఆలోచన విధానం మారుతుంది. ఇప్పటి వరకు నా వల్ల కాదు అని అనుకున్న పని ఇప్పుడు సాధ్యమేనని అనిపించడం ప్రారంభమవుతుంది. మీలో ఒక కొత్త ధైర్యం పెరుగుతుంది. మీరు కూడా జీవితంలో పెద్ద స్థాయికి వెళ్ళగలరనే నమ్మకం బలపడుతుంది. కర్కాటక రాశి వారు సాధారణంగా హృదయపూర్వకంగా సంబంధాలు కట్టుకుంటారు. ఎవరికైనా ఒక్కసారిగా దగ్గరైతే పూర్తిగా నమ్మేస్తారు. కానీ గత అనుభవాల వల్ల కొంతమంది ఇప్పుడు ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకుంటారు. అయితే ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి నిజంగా మీ ఎదుగుదలకు కారణమయ్యే అవకాశం ఉంది. కొంతమందికి ఈ పరిచయం ఉద్యోగ అవకాశాన్ని తీసుకొస్తుంది. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న పని ఇప్పుడు వ్యక్తి ద్వారా జరుగుతుంది. మరికొందరికి వ్యాపారంలో భాగస్వామ్యం లేదా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇంకొందరికి సోషల్ మీడియాలో లేదా ప్రజల్లో గుర్తింపు తీసుకొచ్చే వ్యక్తి కలవవచ్చు. కొంతమందికి ప్రేమ వివాహం లేదా కుటుంబ జీవితంలో కూడా కొత్త మార్పులు వస్తాయి. చాలా రోజులుగా ఆగిపోయిన సంబంధం ఇప్పుడు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మరికొందరికి కుటుంబం అంగీకరించే పరిచయం కలిసే యోగం కనిపిస్తుంది. మే 31 తర్వాత మీ జీవితంలోకి వచ్చే కొందరు వ్యక్తులు మీ భవిష్యత్ విజయానికి పునాది వేయబోతున్నారు. మీరు ఇప్పుడు కట్టుకునే సంబంధాలు రాబోయే సంవత్సరాల్లో మీ ఎదుగుదలకు కారణమవుతాయి. అందుకే ఈ సమయంలో అహంకారం దూరంగా పెట్టాలి. మంచి మనసుతో మాట్లాడాలి. మీకు సహాయం చేసే వ్యక్తులను గౌరవించాలి. ఎందుకంటే దేవుడు చాలాసార్లు మన జీవితంలో మనుషుల రూపంలోనే అవకాశాలను పంపిస్తారు. ఇప్పటి వరకు మూసుకోపోయిన అదృష్టాలు ఇప్పుడు మనుషుల రూపంలో తెరుచుకుంటున్నాయి. మీరు కలిసే వ్యక్తుల ద్వారా మీ జీవితం కొత్త దశలో ప్రయాణం ప్రారంభించబోతుంది. నక్కతోక తొక్కినట్టే అదృష్టం ఇప్పుడు మీ చుట్టూ తిరగబోతుంది. అందుకే 6వ సంకేతాన్ని నిర్లక్ష్యం చేయకండి. కొత్త పరిచయాలు జీవితాన్ని మార్చడం అనేది సాధారణ విషయం కాదు. అది విశ్వం మీకు పంపిస్తున్న గొప్ప అవకాశం. మీరు సరైన వ్యక్తులను గుర్తించి ముందుకు వెళ్తే రాబోయే రోజుల్లో మీ పేరు, గౌరవం, సంపద ఇవన్నీ ఊహించని స్థాయికి చేరే అవకాశం ఉంది. 7వ సంకేతం. కర్కాటక రాశి వారికి ఇప్పుడు కనిపించబోయే 7వ మరియు అత్యంత శక్తివంతమైన సంకేతం ఏంటంటే, ఎన్నో సంవత్సరాలుగా మనసులో దాచుకున్న కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరడం ప్రారంభమవుతాయి. ఇది సాధారణ అదృష్టం కాదు. ఒక మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు, అవమానాలు, నిరాశలు ఎదుర్కొన్న తర్వాత మాత్రమే విశ్వం అతనికి నిజమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు అలాంటి పవిత్రమైన సమయం కర్కాటక రాశి వారికి దగ్గర పడుతుంది. ఇప్పటి వరకు మీరు ఎంతో సహనంతో జీవించారు. మీ కోరికలను కూడా చాలాసార్లు పక్కన పెట్టి కుటుంబం కోసం, బాధ్యత కోసం కష్టపడ్డారు. కొందరు తమ కలలను కూడా త్యాగం చేశారు. ఒకరోజు నా సమయం వస్తుంది అనే మౌనంగా ఎదురు చూశారు. ఇప్పుడు అదే సమయం ప్రారంభం అవుతుంది. మే 31 తర్వాత మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే మీరు ఎన్నాళ్ళుగానో కోరుకున్న విజయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజమవ్వడం ప్రారంభమవుతాయి. కొందరికి ఉద్యోగం వస్తుంది, మరికొందరికి వ్యాపారం నిలబడుతుంది, ఇంకొందరికి కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి, కొందరికి ఇల్లు, వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే యోగం కూడా కనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా మీరు ఆశ వదిలేసిన ఒక కోరిక ఇప్పుడు అద్భుతంగా నెరవేరే అవకాశం ఉంది. ఇది ఇక జరగదు అని అనుకున్న విషయం ఒక్కసారిగా మీ ముందుకు వస్తుంది. అదే విశ్వం ఇచ్చే పెద్ద సంకేతం. కొంతమందికి ఈ సమయంలో విదేశీ యోగం కలిసి వస్తుంది. మరికొందరికి చాలా రోజులుగా ఆగిపోయిన పని ఇప్పుడు పూర్తవుతుంది. ఇంకొందరికి ప్రేమ, వివాహం లేదా కుటుంబ జీవితంలో పెద్ద శుభవార్త వినిపించే అవకాశం ఉంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూసిన రాని ఫలితం ఇప్పుడు వేగంగా మీ వైపు నడిచి వస్తుంది. ఈ సమయంలో మీకు కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయి. ఉదయం మంచి వార్త వినిపించడం, చాలా రోజుల తర్వాత కోరిక నెరవేరే అవకాశం రావడం, దేవాలయంలో ప్రత్యేకమైన అనుభూతి కలగడం, పసుపు, బంగారు రంగులు ఎక్కువగా కనిపించడం ఇవన్నీ శుభ సూచనలు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఇప్పటి వరకు చేసిన మంచి పనుల ఫలితం ఇప్పుడు తిరిగి రావడం ప్రారంభమవుతుంది.
మీరు ఎవరికైనా చేసిన సహాయం ఇప్పుడు మీకు ఆశీర్వాదంగా మారుతుంది. దైవం మీ సహనాన్ని పరీక్షించాడు. ఇప్పుడు మీకు బహుమతి ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. అందుకే 7 సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరడం అనేది సాధారణ విషయం కాదు. అది మీ జీవితంలో కొత్త శుభయోగం ప్రారంభమవుతున్న సంకేతాలు. మీరు ధైర్యంగా ముందుకు వెళ్తే రాబోయే రోజుల్లో మీ పేరు, గౌరవం, సంపద, ఆనందం ఇవన్నీ ఊహించని స్థాయికి చేరే అవకాశం ఉంది. దేవుని కటాక్షం మీ వెంట ఉన్నంత కాలం మిమ్మల్ని ఆపగల శక్తి ఎవరికీ ఉండదు. ఇంతవరకు చూసిన ప్రతి ఒక్క కర్కాటక రాశి వారికి, అలాగే మన ఛానల్ వీక్షకులకి పేరు పేరున ధన్యవాదాలండి. ఇంకా మన వీడియోని లైక్ చేయకపోతే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న కర్కాటక రాశి వారికి లేదా ఇతరుల రాశి వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్లో అన్ని రాశి ఫలితాల వీడియోలను పెడతాము. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.